నిజం తప్పితే నిజం తెలియదు. చిక్కటి అబద్ధాలు మాత్రం అలవోకగా కథలు చెప్పినట్టుగా చెప్పేస్తారు. పాపం సీఎం సీటు పోయాక మీడియా ముందుకు వచ్చి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు. మధ్య మధ్యలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై అక్కసు కూడా వెళ్ళగక్కారు. చివరకు జగన్ ప్రెస్ మీట్ను బ్లూ మీడియా కొద్దిసేపు ప్రసారం చేసి ఆపేయగా ఏబిఎన్ మాత్రం పూర్తి స్థాయిలో ప్రసారం చేసిన విషయాన్ని వైసీపీ నేతలే గుర్తు చేస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రజల ముందుకు పరదాల మాటన వచ్చి మీడియాకు మొహం చాటేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు తన భవిష్యత్తుపై భయం పట్టుకున్నట్టుంది. అందుకే మీడియా ముందుకు వచ్చారు. ఇక్కడ కూడా 11 సెంటిమెంట్ ను పాటించారు. 3 గంటలకు 11 నిమిషాలు తక్కువగా అంటే 2 గంటల 49 నిమిషాలకు మాట్లాడారు. కొత్తదేమైనా మాట్లాడారా అంటే అదీ లేదు. చిక్కటి చిరునవ్వుతో అవే అబద్ధాలు, అవే ఏడుపులు, అవే కథలు. లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు చివరికి జగన్ అరెస్టుకు దారి తీస్తాయేమో అనే భయం వైసీపీని వెంటాడుతోంది. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ నేరుగా తాడపల్లి ప్యాలెస్ కు తాకింది. అందుకే మీడియా ముందుకు వచ్చిన జగన్ ఎదురుదాడి ఎంచుకున్నారు. అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మద్యం కుంభకోణం జరిగిందని చెప్పుకొచ్చారు. 5 కంపెనీలకు 65% ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. బహుళ జాతి కంపెనీలు కమిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో స్థానికంగా ఉన్న డిస్టిలరీలను గన్ పాయింట్ పెట్టి బెదిరించి మరీ స్వాధీనం చేసుకుంది. అంతేనా, నాసిరకం బ్రాండ్లను తయారు చేయించింది. వాటిని ఎక్కువగా షాపుల ద్వారా అమ్మించింది. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుంది. ఇవన్నీ ప్రస్తుత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితులే చెప్పారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వాంగ్మూలాలను కూడా జగన్ కొట్టిపారేశారు. కానీ న్యాయమూర్తుల ముందే నిందితులు వాంగ్మూలాలిచ్చారు. ఈ అంశాలను జగన్ ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా లిక్కర్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉన్నారని, ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసును మాఫీ చేసుకునేందుకు తమవారిపై కేసు పెట్టారని, అలాంటప్పుడు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదని వితండవాదం చేశారు. కృష్ణమోహన్ రెడ్డి శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడారు. కానీ అదే కృష్ణమోహన్ రెడ్డి అండర్ వరల్డ్ డాన్ అబూసాలం ప్రియురాలు మోనికా బేడికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన అంశాన్ని మాత్రం జగన్ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో అఖిల భారత సర్వీస్ అధికారులను ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదంటూ జగన్ కబుర్లు చెప్పారు. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేస్తే ఎవరైనా ఒకటేననే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని విపక్షాలంటున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో బీపీ ఆచార్యను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమాలు నిర్ధారణ కావడంతో అప్పటి మైనింగ్ శాఖ డైరెక్టర్ రాజ్ గోపాల్ జైల్లో ఉన్న విషయాన్ని జగన్ మర్చిపోతే ఎలా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై జత్వానీ ఫిర్యాదు చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఎంపీ రఘురామపై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఉన్నారు. పలువురు అధికారులను వీఆర్ లో ఉంచారని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఈయన హయాంలో 100 మంది అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన అంశం నిజం కాదా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు పెట్టి వెంటాడి వేధించడమే కాకుండా కోర్టులు తీర్పు ఇచ్చినా సస్పెండ్ చేశారు. చివరికి ఇది తప్పంటూ అన్ని వైపుల నుంచి నిరసనలు ఎదురైనా పట్టించుకోలేదు. చివరికి గత్యంతరం లేక రిటైర్ అయ్యే రోజు ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చారు.